యోహాను రాసిన 3వ పత్రిక మొదటి నుంచి కూడా చదువుతున్నాను. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీయూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులమగునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాము. నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు. వాడు మమ్మును గూర్చి చెడ్డమాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యముననుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. అనేక సంగతులు నీకు రాయవలసి ఉన్నది గాని సిరాతోనూ కలముతోనూ నీకు రాయ నాకిష్టము లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదము. నీకు సమాధానము కలుగునుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను. యోహాను రాసినటువంటి ఈ 3వ పత్రికలో మనకు ఈ పత్రిక అంతా కూడా మనం చదివాము. ఎక్కడ యేసు అనేటువంటి పేరు కానీ దేవుని యొక్క ఆత్మ అనేటువంటి పేరు కానీ ఎక్కడా మనకు కనబడలేదు. యోహాను ఈ పత్రికలో సత్యము అనేటువంటి మాటనే మరి ఎక్కువ సార్లు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యోహాను యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన సత్యము అనగా యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను. ఆయనే మార్గము సత్యము జీవమైనప్పుడు సత్యము అనగా యేసు కాక మరేమిటి? ఈ యొక్క యోహాను మరి ఇక్కడ రాస్తున్నటువంటి లేఖ మరి ఎవరి కోసం రాస్తున్నాడు అని చూసినట్లయితే గాయునకు అతడు ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ఉత్తరాలలో మరి ఇదివరకు దినాల్లో మరి ఫోన్స్ కానీ ఇవి అవైలబుల్ లేవు. అప్పుడు ఎక్కువగా వారు ఉత్తరాలను ఉపయోగించేవారు. వారు ప్రేమించినటువంటి వ్యక్తులకు ఉత్తరాన్ని రాస్తున్నప్పుడు ముందు క్షేమ సమాచారాన్ని మరి రాస్తూ తర్వాత వారు చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని రాసేవారు. అందుకనే చక్కగా ఈ యొక్క యోహాను తను ప్రేమించినటువంటి గాయునకు శుభమని చెప్పి అతని యొక్క క్షేమమును కోరేటువంటి మాటలను పలుకుతూ ఈ యొక్క ఉత్తరాన్ని ప్రారంభించారు. ఈ యొక్క ఉత్తరములో మనం చూసినట్లయితే ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. 1 గాయు, 2 దేమేత్రి, 3 దియోత్రెఫే. ఈ యొక్క ముగ్గురు కూడా మనకు కనబడుతున్నారు. గాయు ఎటువంటి వాడు అంటే సత్యాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వాడు, అంటే యేసుక్రీస్తు బోధ ప్రకారముగా నడిచి చూపిస్తున్నటువంటి వాడు. 2 దేమేత్రి.
ఇతడు మంచి సాక్ష్యాన్ని పొందినట్లుగా 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. మంచి సాక్ష్యాన్ని కలిగి అతడు తన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మూడవదిగా దియోత్రెఫే. ఇతని కొరకు మరి చాలా మనము చూసినట్లయితే 9, 10 వచనాలను మనం చూసినట్లయితే ఇతడు తనను తాను గొప్ప చేసుకుంటూ అహంకార స్వభావాన్ని కలిగి సేవకులను కూడా లెక్క చేయకుండా మరి అతడు ఒక అధికార దాహాన్ని కలిగి ఉన్నట్లుగా ఈ వచనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. సహోదరులారా, ఈ కొత్త నిబంధన పుస్తకంలో ఈ యొక్క యోహాను రాసినటువంటి 3వ పత్రిక చాలా చిన్నది. ఈ యొక్క చిన్న పత్రికల నుండి దేవుడు మనతో చాలా మాటలను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. వీరి యొక్క క్వాలిటీస్ని మనం చూసినట్లయితే దేమేత్రి అలాగునే గాయు ఈ ఇద్దరు కూడా మంచి విశ్వాసులు. మరి స్థానిక సంఘమైన యోహాను గారికి స్థానిక సంఘమైనటువంటి ఆ సంఘములో గాయు అలాగునే దేమేత్రి మంచి సాక్ష్యాన్ని వారు కలిగి ఉన్నారు. మంచి విశ్వాసులుగా కూడా వారు నిలవబడ్డారు. అలాగునే దియోత్రెఫే అనేటువంటి వాడు మంచివాడు కాదు, చెడ్డవాడు. అతనిలో మంచి లక్షణాలు ఏమాత్రము కూడా లేవు. సంఘాన్ని పాడు చేసేటువంటి భేదాలను మరి ఈ యొక్క వ్యక్తి మరి పుట్టిస్తూ ఉన్నాడు. యోహాను గారిని కూడా ఎదిరించేటువంటి మనస్తత్వాన్ని ఇతడు కలిగి ఉన్నాడు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా మనము గుర్తించుకోవలసినటువంటి విషయం ఏంటంటే దేవుని సేవకులకు మరి లోబడి ఉండాలి. ఎలాంటి సేవకులకు? మరి బైబిల్ గ్రంథంలో అబద్ధ బోధకులను చేర్చుకోకూడదని, మరి కపట బోధకులను చేర్చుకోకూడదని, మరి వారి యొక్క లాభము కొరకు ఎదుటివారిని పొగుడుకుంటూ మరి వారి భక్తిని ఆ భక్తి లేని వారి ముందు తాకట్టు పెట్టేటువంటి దైవజనులను కాదండి, దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటన చేసేటువంటి సేవకులకు మనము సహకారులుగా నిలవబడాలని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మనకి బోధిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే 7వ వచనం చూస్తే వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. అంటే దేవుని మీద ఆధారపడి పరిచర్య చేసేటువంటి వారికి మనము సహకారులుగా ఉండాలి, వారికి సహాయం చేసేవారుగా ఉండాలి. వారి యొక్క లక్షణాలు మనకు అర్థమైపోతూ ఉంటాయి. దేవుని సేవకులు ఏ మార్గములో మరి వారు సేవ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని బాగుగా మనము గుర్తెరిగి వారికి మనము సహకారులుగా ఉండాలి. ఎలా ఉండాలి? గాయు అలాగుని దేమేత్రి ఎలాంటి సాక్ష్యాన్ని అయితే సంపాదించుకున్నారో, ఎంత ప్రేమించారండి యోహాను గారిని. ఎంత ప్రేమించకపోతే, ఎంత మంచి స్వభావాన్ని సాక్ష్యాన్ని వారు కలిగి ఉండకపోతే యోహాను మాటి మాటికి ప్రియుడా ప్రియుడా అని పలికాడు. అంటే ఎంతగా ప్రేమించబడ్డాడు యోహాను చేత, దైవజనుని ద్వారా. మనము కూడా మంచి మరి సాక్ష్యాన్ని సేవకుల ద్వారా పొందుకోవాలి. ఎవరిని పడితే వారిని ప్రేమించటం, ఎవరిని పడితే వారిని మరి వారికి సహకరించటం అది ఏమాత్రము కూడా మంచి పద్ధతి కాదు. దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా ఉన్నది ఉన్నట్లుగా మరి బోధిస్తూ దేవుని మీద ఆధారపడేటువంటి మరి సేవకులకు మనము సహకారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మనము దియోత్రెఫే అటువంటి స్వభావాన్ని ఏమాత్రం కూడా మనం కలిగి ఉండకూడదు. అలాంటి స్వభావాన్ని ఎవరైనా కలిగి ఉన్నట్లయితే వారి కొరకు గాఢాంధకారము సిద్ధపరచబడి ఉంది. అటువంటి వారికి నిత్యత్వంలో పాలుపంపులు లేవండి. సంఘాల్లో భేదాలు పుట్టించటము, సేవకులను ఎదిరించటము, ఆత్మ సంబంధమైనటువంటి సేవ చేస్తున్నటువంటి సేవకులను ఎదిరించటము, అసత్యము వైపునకు ప్రజలను తిప్పడము, అధికార దాహాన్ని కలిగి ఉండి పెత్తనం కావాలి సంఘంలో నాకు అనేటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు దేవునికి ఇష్టలు కానే కాదు. వారు దేవుని సంబంధులు కానే కాదు. వారికి అసలు దేవుడు అంటే ఏంటో తెలియదు. క్రైస్తత్వము అనేటువంటి ముసుగులో అటువంటి వారు వెళుతూ ఉంటారు, కానీ వారు దేవుని సంబంధులు కాదు అని స్పష్టముగా ఈ యొక్క యోహాను రాసినటువంటి 3వ పత్రిక మనకు తెలియచేస్తూ ఉంది. సహోదరులారా, మొదటి వచనాన్ని చదువుతున్నాను. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది. పెద్దనైనా అని చెప్పి యోహాను రాసుకున్నాడు. పెద్దనైనా అంటే ఆయన ఆత్మానుసారముగాను
అనుభవం కలిగినటువంటి పెద్ద. రెండవదిగా యోహాను చాలా వృద్ధుడైపోయాడు, ముసలివాడైపోయాడు. ఆ సమయంలో రాస్తున్నటువంటి ఈ లేఖ 2వ వచనాన్ని చదువుతున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ గాయు యొక్క క్షేమాన్ని కోరుతూ దైవజనుడైనటువంటి అపోస్తలుడైనటువంటి యోహాను రాస్తూ ఉన్నాడు. అతడు క్షేమంగా ఉండాలని, ఎవరు? అతని చేతి క్రింద ఉన్నటువంటి గాయు క్షేమంగా ఉండాలని, సౌఖ్యముగా ఉండాలని చెప్పి మరి యోహాను నిత్యము ప్రార్థన చేస్తున్నాడంట. సేవకులు తమ బిడ్డల కొరకు, సత్యాన్ని అనుసరించే బిడ్డల కొరకు నిత్యము ప్రార్థన చేస్తారు. ఇక్కడ గాయు సౌఖ్యముగా ఉండాలి. ఆత్మ విషయంలో అతడు వర్ధిల్లుతున్నాడంట, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు, సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడు. కానీ గాయునకంట కొన్ని బలహీనతలు ఉన్నాయంట, శరీర సంబంధమైన బలహీనతలు. ఆ బలహీనతల్లో కూడా అతడు సౌఖ్యముగా మరి ఉండాలి, వర్ధిల్లాలి అని దైవజనుడు అతని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. ఏ దైవజనుడైనప్పటికీ కూడా తమ యొక్క బిడ్డలు మరి సత్య ప్రవర్తనను కలిగి ఉన్నారండి, సంతోషపడతారు కదండి. ఆ సంతోషం అంత ఇంత కాదు. దేవుని పిల్లలు, తన క్రింద ఉన్నటువంటి సంఘము దేవునిని అనుసరించి యథార్థంగా బ్రతుకుతున్నారు, అనేకుల ద్వారా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంటున్నారు అంటే ఎంతో సంతోషము దైవజనులకు కలుగుతూ ఉంటుంది. అలాగనే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవుని సేవకులకు సంఘము పిల్లలుగా భావిస్తూ ఉంటారు. నాయకుడు, సేవకుడు దేవుని మీద ఆధారపడినటువంటి వాడు, దేవుని మాత్రమే నమ్ముకొని వచ్చిన వాడికి మరి దేవుడు అప్పగించినటువంటి సంఘమే పిల్లలు. ప్రతి బిడ్డను కూడా తన సొంత బిడ్డలులాగా ప్రేమిస్తారు. ఉదాహరణకు ఒక్క విషయాన్ని చెప్తాను. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీకు 2 బిడ్డలు ఉండొచ్చు, 3 బిడ్డలు ఉండొచ్చు. వారి పట్ల మీరు ఎంత భారాన్ని కలిగి ఉంటారు, వారిని సక్రమమైన మార్గంలో నడపటానికి ఎంత కన్నీళ్లు కారుస్తారు, ఎంత ప్రయాసపడతారు. వారు ఉన్నత స్థితిలో ఉండాలని తల్లిదండ్రులుగా మీరు కోరుకుంటారు. అలాగనే దేవుని సేవకులు కూడా మరి లాభాన్ని ఆశించి కాక, మరి భక్తిహీనులను పొగుడుకుంటూ లాభ ప్రాప్తి కొరకు కాక, కేవలము దేవుని మీద ఆధారపడి సంఘమే మాకు మహిమ, సంఘమే మాకు కిరీటము, రేపు దేవుని ఎదుట వారిని మేము నిలబెట్టాలి, అదే మాకు ఘనతను తీసుకొని వస్తుంది అని ప్రయాసపడేటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు అనుగ్రహించిన సంఘమే పిల్లలు. వారి పట్ల ఎంతో భారాన్ని, బాధ్యతను దైవజనులు కలిగి ఉంటారు. వారిని మంచి మార్గంలో నడిపించటానికి, సంఘము మంచి మార్గంలో నడిస్తే రేపు దేవుని ఎదుట సేవకులకు ఎంతో ఘనత కలుగుతుంది. ఆ ఘనతను సంపాదించుకోవటానికి సేవకుడు ప్రసవ వేదన అనుభవిస్తాడు. సంఘాన్ని పరిపూర్ణతలోనికి నడిపించటానికి, సత్యము గుండా నడిపించటానికి, చెడ్డ వ్యసనాలను వారు విడిచి మంచి మార్గంలో వారు నడిస్తే రేపు దేవుని ఎదుట ఈ సంఘము నిలవబెట్టబడినప్పుడు ఆ సంఘాన్ని నడిపించినటువంటి నాయకునికి గొప్ప ఘనత దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడట. అలా పిలిపించుకోవటం కోసం అన్నిటినీ త్యాగం చేసి, అందరినీ త్యాగం చేసి దేవుని సంఘం కొరకు దివారాత్రులు కూడా దైవజనులు కష్టపడతారండి. అలాంటి దైవజనులను ప్రోత్సహించండి. నేటి దినాల్లో ఎలాంటి సేవకులను మనుషులు ప్రోత్సహిస్తారు అంటే, మరి లోకానుసారముగా మీకు అవి కలిసి వస్తాయి, ఇవి కలిసి వస్తాయని చెప్పేటువంటి సేవకులను ప్రోత్సహించేవారు చాలామంది ఉంటారు. కానీ నేను అంటాను, దేవుని కొరకు ప్రయాసపడుతూ సంఘాన్ని పరిపూర్ణతలోనికి నడిపించడానికి ప్రయాసపడేటువంటి సేవకులను దయచేసి ప్రోత్సహించే సంఘముగా మీరుండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మిగిలిన మాటలను రేపటి కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే. స్తోత్రములు నాయనా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇంతవరకు నీ మాటల ద్వారా మమ్మల్ని దర్శించారు ప్రభువా. నాయన, గాయు ఎటువంటి సాక్ష్యాన్ని అయితే
దేమేత్రి ఎటువంటి సాక్ష్యాన్ని అయితే యోహాను దగ్గర పొంది ఉన్నాడో, మంచి సత్ప్రవర్తన ద్వారా అయ్యా అలనాటి సంఘము ముందు నాయన వారు ఎటువంటి సాక్ష్యాన్ని అయితే సంపాదించుకున్నారో మేము కూడా అలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకునే వారిగా చేయండి నాయన. అయ్యా మేమందరము కూడా సత్యమును అనుసరించి నడుచుకునే వారిగా మమ్మల్ని తయారు చేయండి. మాలో ఉన్న లోపములను సరిచేయండి, మమ్మల్ని బాగు చేయండి. ప్రభువా, నీ కొరకు నిలవబడగలిగిన సామర్థ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మంచి సేవ, మంచి పరిచర్యలను ప్రభువా మేము కొనసాగించడానికి మీరు కృప చూపించండి. అలాగనే నాయన ఈ వాక్యాన్ని వినుతున్న ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి మేలు కలిగినట్లుగా కృప చూపించండి. వారిలో ఉన్న బలహీనతలను విడిపించండి నాయన. అపోస్తులుడైనటువంటి యోహాను నా తండ్రి నాయన గాయు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. గాయు బలహీనుడని నా తండ్రి నాయన అయ్యా యోహాను ఎరిగి ఉన్నాడు గనుక నీవు అన్ని విషయాలలో సౌఖ్యముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. ప్రభువా నాయన, దేవా నాయన, మేము కూడా నాయన ఆత్మ సంబంధముగాను శరీర సంబంధముగాను కూడా వర్ధిల్లటానికి సహాయం చేయండి. ఎంతో బలహీనులము నాయన. అయ్యా నీ ప్రేమను బట్టి మేము ఈ స్థితిలో ఇలా ఉన్నాం ప్రభా. మేము ఇంకా నీకు రుణస్థులం ప్రభా. నీవే నాయన మాకు అన్ని విషయాలలో సౌఖ్యము కలుగునట్లుగా కృప చూపించి అయ్యా ఈ యొక్క నాయన మాటలను ఆలకించి నీ రాకడ మీద ఆశ పెట్టుకొని వాక్యము మీద అవగాహన కావాలని కోరుకుంటున్నటువంటి ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి నీ రాకడలో మేమందరము కూడా ఎత్తబడే గుంపులో ఉండుటకు సహాయముని చేయమని మా యొక్క నాయన కుటుంబ సభ్యులను, మా రక్త సంబంధులను, దేవా నా తండ్రి మా చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా నీ ప్రేమను తెలుసుకుని రక్షణలోనికి నడిపించబడటానికి కృప చూపించమని మీరే మహిమ, ఘనత, ప్రభావాలను పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి.